కూడా సమయ అభావం వల్ల రాలేకపోయినారేమో. వచ్చి కారం చేస్తున్నందుకు వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకున్నాం. వాళ్ళు వినే ఓపికలు లేరు, వాళ్ళ పనులు ఉన్నారు. సమయం అనేది ప్రతి వ్యక్తి జీవితంలో అతి ముఖ్యమైనది. సుభాషితాన్ని వివరించుకుంటూ పోతే జీవితం అంత లోతైంది ఇదివరకే అనుకున్నాం. ఆ సమయం ఎప్పుడు ఏ పని చేయాలో అప్పుడు ఆ పని చేయాలి. అదే ఉర్దూలో అంటారు కదా, ఆజ్కా కామ ఆస్కరు, అబ్కా కామ అబీకరు. ఇప్పుడు పని ఇప్పుడే చేసి పోస్ట్పోన్మెంట్ అనేది సరైనది కాదు. ఇట్లాంటి సుభాషితాలు ఈ పుస్తక నిండాగా ఉదిగుచ్చి పెట్టినాడు సార్. ఆయనకు సంగీత ఆ వ్యాపకం నుంచి సాహిత్య వ్యాపకంలోకి రావడానికి ఆయనకు ప్రేరణ లేదో ఏవైనా దొరుకుతాయేమో దీంట్లో అని చూస్తున్నాను. ఎక్కడా దొరకట్లేదు. ఇక ప్రజెంట్ సిచ్యువేషన్ ఒక మాట మాట్లాడుకొని సోదరికి అవకాశం ఇస్తాను. రాజకీయం ఎటువంటి చదరంగం అంటే దానిని చాలా తెలివైన వారు ఆడుతుంటారు. కానీ అమాయక జనం ఉదస్తమానం దాని గురించి వాదిస్తూ తమ స్నేహితులను దగ్గరి బంధువులను దూరం చేసుకుంటూ ఉంటారు. రాజకీయం అనేది ఇప్పటి రాజకీయం గురించి. కానీ ఇక్కడ రాజకీయాలు తెలిసినటువంటి పెద్దలు ఉన్నారు కాబట్టి ఈ మాటను అంత తేలిగ్గా వాడుకోవడానికి లేదు. రాజకీయం అంటే వ్యక్తి జీవితంలో ఉన్నత విలువల్ని సాధించి పెట్టడానికి ఒక మార్గం చూపించేది. అంతేగాని రాజకీయం అంటే వ్యక్తిత్వాన్ని నాశనం చేసేది. అందరికీ అన్ని తెలియాలనే ఉండదు. కానీ రాజకీయం ఎటువంటి చదరంగం అంటే దాన్ని చాలా తెలివైన వారు ఆడుతుంటారు. అంటే తెలివైన వారు అంటే ఇక్కడ తెలివిలేని వారుగానే అర్థం చేసుకోవాలి. జీవితాన్ని నాశనం చేసే వాళ్ళే అనే అర్థం చేసుకోవాలి. అంటే ఎప్పటికే కానీ సాహితీవేత్త పాఠకుల మీద కొంచెం భారం ఉంచి పాఠకుని బుర్రకు కొంచెం పని పెట్టి ఒట్టిగా ద్రాక్షపాకంలాగా అందివాడు, కదళీ పాకంలాగా అరటి పండులాగా అందిస్తుంటాడు. కొంచెం దాన్ని పొలుచుకొని తిన్నాయన ఆలోచన చేసి ఆ రకంగా మనం ఈ సూక్తుల్ని అర్థం చేసుకోవాలి. సూక్తులు ఎక్కడైనా కనిపిస్తాయి. ఆరుద్ర ఉన్నాడే, ఆరుద్ర కొన్ని సినిమా పాటలు భలే పనికి మానేటివి రాసినాడని చెప్పేసి అనుకుంటూ ఉండేవాడు. మసక చీకటిలో మళ్ళీ తోట వెనకాల ఈ పెద్ద మనిషికి ఏంది డబ్బులు ఇస్తే ఏమైనా రాస్తాడా అని అనుకుంటేవాడు. మొన్న అమ్మతిరేదో కొంచెం ఆ పాట జాగ్రత్తగా వింటూ ఉంటే కళ చేతికి దొరకాలంటే నలుమూలలు తిరగాల. కళ చేతికి దొరకాలంటే నలుమూలలు తిరగాల. నాకు ఇంకా కొంచెం ఎక్కువ ఆలోచించే అలవాటు. కళ అంటే సూర్యకళనా, చంద్రకళనా, ఇంకా ఏ కళనా? కళ అంటే ఆర్ట్ అనే సెన్స్లో ఉపయోగించినాడా? రచయిత మాత్రం ఆ సెన్స్లో ఉపయోగించి ఉంటే, ఆర్ట్ అనే సెన్స్లో ఉపయోగించి ఉంటే గొప్పదే. కానీ సినీ డైరెక్టర్లు ఏం చేస్తారు? దాన్ని తప్పుడు మార్గంలో ప్రదర్శిస్తారు. ప్రేమ్ నగర్లో మనిషి బతుకింది, మనసు గతి ఇంది. మనసున్న మనిషికి మనసు ఏదో లేదండి, సుఖం లేదండి. ఇది పాట చాలా ఆధ్యాత్మికమైనది, చాలా బాగా చిత్రించింది. ఎవరి పట్ల? ఒక తాగుబోతు మీద చిత్రించింది. తాగుబోతు మీద చిత్రించిన తర్వాత దాంట్లో ఉండినటువంటి కంటెంట్ ఎగిరిపోతుంది. వాడు తాగుతూ తూలుతూ ఉండేటువంటిది ఆ పాట లయ మీద ధ్యాస పోతుంది. కానీ ఆ కంటెంట్ మీద మనకి ధ్యాస పోతే ఇగో అట్లాంటి పని మాత్రం అట్లాంటి పని షేక్ నబీర్ రసూల్ చేయడు. ఎందుకు? ఆయన సంగీతం తెలుసును కానీ తెలియనట్టుగానే ఉంటాడు. కాబట్టి ఆయనకు త్యాగరాజ గాన సభలోకి ఆయనకు సీట్ దొరికింది. వాళ్ళ ఆయన వైలోనిస్ట్ కదా, మరి ఏదైతే వాయించాడు? ఆ వారసత్వం ఎందుకు దొరకలేదు? దారి చెప్పినాడు. ఆ దారి దగ్గర మనిషికి అభినందనలు తెలుపుతూ మిగతాది మాట్లాడడానికి సోదరికి అవకాశం ఇస్తుంది.